మీరు చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలని నినాదం తీసుకోవడం సరే, ఇప్పుడన్నా చేయొచ్చు, ఏ ఆందోళన సరే, లేట్ అయిందని వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు ఎలా గుర్తొచ్చింది? యువత ఏమైనా వైఎస్ఆర్సీపీ వెనకాతలు ఉన్నదా? అందుకని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా కాక్రోచ్ పార్టీని ఆదర్శంగా తీసుకోండి అని? ముందుగా 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లోని మిత్రులకి మీకు కూడా నమస్తే. మీకు బిట్ క్వశ్చన్ కావాలా, ఎలాబొరేటివ్గా చెప్పాలా? చెప్పండి. అంటే బిట్ క్వశ్చన్ అంటే మీరు అడిగినట్టుగా టక్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే 24 లక్షల మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దగ్గర 13 లక్షల మంది డిస్క్వాలిఫై అయిన తర్వాత ఆ 13 లక్షల మంది రెండో ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయిన తర్వాత వచ్చిన జంజీ ఉద్యమం ఒకసారి దాని నేపథ్యాన్ని ఒక్కసారి పునర్నమనం చేసుకోండి. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా డిఎస్సి ఎగ్జామ్లో ఫ్లాస్ అన్నవి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయ్యాయో, ఎవరైతే ప్రాపర్గా సెలెక్ట్ కాలేదో, గతంలో కిరణ్ నేను అందరూ చాలా మంది చర్చించాం, ఇవాళ ప్రాపర్గా జరగవలసిన ఎగ్జామ్ ప్రొసీజర్ డీవియేషన్స్లో, తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన ఒక జియో నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా ఇవాళ చాలా 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 అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో జరిగినవి మొత్తం ఓవరాల్గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్న దగ్గర ఈ రోజు కూడా ఒక ట్రాన్స్పరసీ అన్నది లోకేష్ గారు కనుక ఇక్కడికి వచ్చి చర్చిస్తే అక్కడికి వచ్చి చర్చిస్తాం కాదు, ప్రాపర్గా ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ఉన్న ఫ్లాస్ ఈ రోజు దాకా ఎందుకు చెప్పట్లేదు? ఇవి కనుక జరిగితే అసలు ఇవి ఎక్కడా ఉద్రేకభరితమైన సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ కావు. రెండోది, ఇవాళ ఈ పద్ధతుల్లో డిఎస్సి అనగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేసుకుంటారో తెలియదు. 1998 నుంచి చూస్తూనే ఉన్నాం. దానికన్నా ముందు డిఎస్సీలు కూడా ఎలా ప్రభుత్వాలు మారిన తర్వాతకు వచ్చాయంటే ఆలోచించుకోండి. 2009లో వచ్చిన జడ్జిమెంట్లు కూడా 1998వి ఎక్కడ ఏ ప్రభుత్వం తదనంతరం రాజశేఖర గారి గవర్నమెంట్ అవ్వచ్చు, చంద్రబాబు గారి గవర్నమెంట్ అవ్వచ్చు, రాష్ట్రాలు కూడా విడిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకు నోచుకున్నారు. అయినా సరే మనం ఎవరు సిగ్గుపడం, మనం మాత్రం ఎవరుంటే అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపాడుకోవడమే. కానీ ఎగ్జామినేషన్ ప్రొసీజరల్ డీవియేషన్స్ కి ఇవాళ ఒక బిల్లు ఏదో చేసి ఉద్ధరించారు కదా బీజేపీ వాడు. ఇలాంటిది ఒక స్టాండర్డ్ మాన్యువల్ ప్రతి రాష్ట్రానికి లేకపోతే ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఎగ్జామినేషన్ కి ఎందుకు లేవు? వీటిలన్నిటికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఊరికి ఎగేసుకుని పోతారు కదా ఢిల్లీకి. విద్యాశాఖల మంత్రుల మీటింగ్లు, లేకపోతే నీతి ఆయోగ్ పెంచిందని ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్లు, ఇలాంటి పోయి దగ్గర ఇలాంటి ఒక స్టాండర్డైజేషన్స్ పట్టుకుని ఎందుకు రారు? ఇవాటికి కూడా చెప్తున్నాను, డిఎస్సి అవకతవకల్ని సంబంధిత అధికారులని ఫస్ట్ అధికారులతోనే మొదలైంది కదా. నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా ఇక్కడ ఏ అధికారిని సస్పెండ్ చేశారో చెప్పండి ప్రభుత్వం. ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ లో ఎందుకు డిస్ప్లే కాలేదు? దీన్ని ఎవరైనా గౌరవ కలెక్టర్లు కానీ, లేదా గౌరవ చీఫ్ సెక్రటరీ కానీ, లేదంటే గౌరవ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కానీ ఈ విషయాన్ని ఎందుకు అడ్రస్ చేయట్లేదు ప్రజలకి? ఓకే, ప్రొసీజరల్ డీవియేషన్స్ లో ఒక జీరో తీసుకొచ్చాం. ఈసారి డిఎస్సికి మీ ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వట్లేదు, ఎందుకంటే ఈ టెక్నికల్ ఎగ్జామ్ ఇట్ ఇస్ బీన్ కండక్టెడ్ ఇన్ డిఫరెంట్ ప్యాషన్ అని ఎవరికైనా చెప్పారా? అంటే మీరు ఏదో ఊహించుకుని మీరు ఏదో చేసేస్తే 1వ ర్యాంక్ కూడా 6వ ర్యాంక్ అనగానే మనందరికీ నవ్వు వస్తుంది బానే. కానీ 1వ ర్యాంక్ కూడా ఎగ్జామినేషన్ ప్రొసీజర్ లో ఉన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? పండగలను పాసినాడు. ఎప్పుడు? రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత. వాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కానప్పుడు. అంటే ఎవరైతే ఇంటెన్షనల్ గా చేసిన మిస్టేక్ వాళ్ళందరినీ సైడ్ లైన్ చేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా లేదో ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూలకు రానట్టుగా కథకళ్ళన్నీ నడిపించి ఇవాళ చాలా స్మార్ట్ మూవ్ తో అయ్య బాబోయ్ ట్రాన్స్పరెంట్ డిఎస్సి పెట్టేశామంటే ఇందులో ఇంకెంతమంది ఉన్నారు? హైపోథికల్ ఈక్వేషన్. ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ లో అన్ని విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా చెప్పింది ఏంటి? ఏ స్టేట్ కా స్టేట్ ప్రివిలేజ్ ఇవ్వండి, సర్టన్ పర్సంటేజెస్ సిచ్యువేషన్స్ లో ఒక స్టేట్ లోనే లీకేజ్ అయింది అన్నప్పుడు ఆ స్టేట్ కి మళ్ళీ నీట్ పెట్టుకోవచ్చు. అందుకని దేశవ్యాప్తంగా అన్న దాని మీదే కదా ఈ సీరియస్నెస్ అట్రిబ్యూట్ అయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెంట్రిక్ గా అమరావతి అనే రాజధాని వేదికగా జరిగిన ఈ దౌర్భాగ్యానికి బాధ్యత ఎవరిది? ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వంలో నిర్వర్తిస్తున్న విద్యాశాఖ మంత్రి కాకుండా నాది మీదే. దీని మీద అంటే ఎస్ ఆయన రాజీనామా చేయడు, కానీ రేపు దసరాకి ముఖ్యమంత్రి అయితే అయిపోతాడు. చాలు, ఆ ఎక్స్క్యూజ్ చెప్పండి చాలు. అంతకుమించి ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఎవరుకోవాలి అంటున్నా. అది కాదు కదా మాకు కావాల్సింది. ఇవాళ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అదే ప్రజాస్వామ్యంలో ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ విద్యాశాఖ మంత్రి కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది? ఒక అభియోగాలు ఓకే కరెక్టే, తప్పు జరిగినప్పుడు ఎవరన్నా సరే దానికి బాధ్యత వహించాలండి. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దీన్ని నినాదంగా తీసుకోవడం అన్నది లేట్ అవ్వలేదా? ఇప్పుడు లేట్ అవ్వడం అంటే ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ అవ్వగానే ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు అవ్వలేదు, తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ కదా. 1వ ర్యాంక్ కూడా రాలేదు, 6వ ర్యాంక్ కూడా రాలేదు, 2వ జోన్లో మనం మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు నీకు ఒకటి చెప్తున్నాను, ఇవాళ ఇంతమంది విద్యార్థులు ఢిల్లీ వేదికగా వస్తాను, కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి రోజే వాంగ్చుక్ గారికి సరేనా? ఇప్పుడు రాజీనామా చేయాలి లోకేష్ గారు. అప్పటి వరకు ఇది అంటే రాజీనామాతో ఇప్పుడు ఏదో దాసరి తప్పులు దేంతో దండంతో సరే అన్నది కాదు కదా. ఇవాళ దీని మీద ఒక కార్యాచరణ అట్లీస్ట్ ప్రభుత్వ పరంగా హ్యాండ్స్ ఫోర్త్ ఇట్ షుడెంట్ బి రిపీటెడ్ అంచేత మేము బాధ్యత వహిస్తున్నాం. దీని మీద డిఎస్సి ఈ విధంగా పోస్టింగ్లు ఇచ్చిన దగ్గర కాకుండా ఈ సీరియస్నెస్ ని ఈ విధంగా చూస్తున్నాం ఏదైనా చెప్పమన్న స్టేట్మెంట్ ఛాలెంజ్ లో కావాలి. పైపు పేరు డిబేట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డితో డిబేట్ ఏంటి? వాట్ ఆర్ దీస్ టూ పీపుల్ ఆర్ కనెక్టెడ్?
రోజా గారు కూడా అదే కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఫస్ట్ థింగ్ ఈయనకి అపోజిషన్ పార్టీ సమాధానం చెప్పడం వల్ల రాష్ట్రంలో ఉన్న 13,000 క్వాలిఫై కాకుండా డిస్క్వాలిఫై అయిన ప్రజలకి సమాధానం చెప్పాల్సిన విద్యాశాఖ మంత్రి కదా. ఇది మాట్లాడాడు ఎవరైనా? విద్యాశాఖ మంత్రి మాట్లాడవలసిన మాట ఏంటంటే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ 11 లక్షల మంది డిస్క్వాలిఫై అయిన 13 లక్షలని ఉద్దేశించి రాజీనామా చేశాడు. ప్రొసీజరల్ డీవియేషన్ యాజ్ ఫర్ as conducting of exam. లోకేష్ గారు రాజీనామా చేయాలదా డిమాండ్ అంటున్నాను. అలా కాదండి, నేను అవకాశం రాసుకొచ్చినట్టు మొదటి నుంచి లాస్ట్ కాదు నేను అనేది ఇప్పుడు లోకేష్ రాజీనామా, లోకేష్ ఎగ్జిట్ అన్నది ఇన్ని రోజుల తర్వాత వచ్చింది, అది కాక్రోచ్ ఆదర్శంగా తీసుకున్నా అని నా పాయింట్. ఉద్యమం అన్నది ఎప్పుడైనా ఎప్పుడు వస్తుందంటే ఒక సిచ్యువేషన్ ప్రొసీజరల్ డీవియేషన్ జరిగినప్పుడు. ప్రొసీజరల్ డీవియేషన్ జరిగింది అన్నది 100 ఫ్లాస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇవాళ ఎవరైతే నష్టపోయిన విద్యార్థులు ఫ్రంటింగ్ నేను మీరు వైఎస్ఆర్సీపీ చేసిన దానికి విద్యార్థులు కాకుండా ముసలి వరడి పిక్చర్స్ ఏమైనా వచ్చారా? పెన్షన్లు తీసుకుంటారు ముసలి అందరూ లైన్లో ఉండి వచ్చారా? చూడగలదు అంటే ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పి కిరణ్ నేనంటుంది. ఇవాళ మీకు నేను కిరణ్ తో ఒక విషయం ఏకీపిస్తాను. 13,000 మంది చిల్లర ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కాదు కదా, ఆ ఎగ్జామ్ రాసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇలా మెరిట్ లిస్ట్ లో మేము కూడా వచ్చిందాం కదా, ఆ దిక్కుమాల ఎలా పనికిమాల పేపర్ లీక్ చేసి కొంత సర్టన్ ఉదాహరణకి అందులో 2,000 మంది ఈ పేపర్ లీక్ తో ప్రభావితమే ఎలక్ట్ అయిపోయారు అనుకోండి సార్, సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి సమాధానం కూడా చెప్తాడు. వాళ్ళు ఏం లేదు అలా ఓటర్ ర్యాంక్ కూడా ఒకటే పేపర్ లీక్ చేశాడు అని మీరు తప్పిస్తాం సొల్యూషన్ కాదు కదా. ఓకే ఇది మాత్రమే రాజీనామా కంటే మాకు సరదా ప్రజాస్వామ్యంలో ఎవరికి సరదా ఉంటుంది రాజీనామా చేయమని. లక్షల రూపాయలు ఒక్కొక్క సీట్ అమ్ముకున్నారు కదా, డబ్బులు ఇవ్వాలి కదా. మరి నువ్వు మాట్లాడి నిన్నట్లు వచ్చినప్పుడు చెప్పాలి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బాబు ప్రతివాడు మా టైంలో వచ్చినోడే అగండి, నేను మళ్ళీ మీ టైంలో వస్తే బాధపడతారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో లోకేష్ రాజీనామా అన్నది సొల్యూషన్ అయితే, అభంశుభం తెలియని పిల్లలు రాసిన డిఎస్సి ఎగ్జామ్ కి లోకేష్ రాజీనామా సొల్యూషన్ ఇస్తున్నాం అని ప్రభుత్వం చెప్తే ఇంకా అంతకన్నా సిగ్గుచేటు ఇక్కడ ఉండదు. అంటే తప్పు చేశాను డైరెక్ట్ ఒప్పుకున్నాను. ధర్మేంద్ర ప్రసాద్ తప్పు చేసిన ఒప్పుకుంది ప్రభుత్వం, సిగ్గుపడాలి ఆ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఇట్ ఇస్ అ ఫండమెంటల్ మిస్టేక్ వాట్ దే హావ్ డన్ అట్ ద కాస్ట్ ఆఫ్. ఆయన లాల్ బహదూర్ శాస్త్రి లాగా యాక్సిడెంట్ జరిగినంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయలే. ఎంతమంది లవదీమని రోడ్ల మీదకి వచ్చి చావు దెబ్బలు తింటే సిగ్గుపడి రాజీనామా చేసేది. ఓకే ఓకే రోజా ఇస్ బ్యాక్ అట్ మీ కామెంట్స్ ఏంటి?